హలో గైస్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ద ఆర్ట్ ఆఫ్ నాట్ ట్రయింగ్. వివి అంటారు. దోస్ హూ స్టాండ్ ఆన్ టిప్ టోస్ డు నాట్ స్టాండ్ ఫర్మ్లీ. ఎవరైతే ఇలా ఏదైనా బిజినెస్లో అయినా వర్క్లో అయినా పూర్తిగా దిగకుండా సగం సగం పనులు చేస్తారో వాళ్ళు ఎక్కువ రోజులు ఆ బిజినెస్లో సర్వైవ్ అవ్వలేరు. దోస్ హూ రష్ అహెడ్ డోంట్ గెట్ వెరీ ఫార్. ఎవరైతే అందరికంటే ముందు ఉండాలని తొందరపడతారో వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళలేరు, మధ్యలో ఆగిపోతారు. దోస్ హూ ట్రై టు అవుట్ షైన్ అదర్స్ డిమ్ దేర్ ఓన్ లైట్. ఇతరులను తొక్కేసి నువ్వు పైకి ఎదుగుతా అని అనుకుంటే అందరికంటే నువ్వే వెనుకబడిపోతావు. నీ ఎనర్జీని నీ వర్క్ మీద ఉంచాలి, నువ్వు చేసే పని మీద ఉంచాలి. ఎదుటి వారిని తొక్కేయడానికి నీ ఎనర్జీని వాడితే నువ్వే లాస్ట్కి వెనకబడిపోతావు. నేను పైన చెప్పిన సేయింగ్స్ అన్నీ ద ఆర్ట్ ఆఫ్ నాట్ ట్రయింగ్ అనే కాన్సెప్ట్ నుంచి చెప్పినవి. ఇప్పుడు అసలు ద ఆర్ట్ ఆఫ్ నాట్ ట్రయింగ్ కాన్సెప్ట్ ఏంటి, ఎలా వాడాలనే దాని గురించి మాట్లాడుకుందాం. టాయిస్టులు ఏమంటారంటే జనాలు లాభం లేనిది ఎటువంటి పనులు చేయరంట. ఏవేవో ట్రై చేద్దాం అనుకుంటాం, కానీ ఏం చేయలేక మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాం. ప్రపంచాన్ని మారుద్దాం అనుకుంటాం, మళ్ళీ ఆ ప్రపంచాన్నే చూసి భయపడి వెనక్కి వస్తాం. లిటరలీ చెప్పాలంటే మనం దేనికోసమైతే పరితపిస్తామో అది అంతే దూరం అవుతుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఇష్టమైన అమ్మాయి అయితే మాట్లాడాలని విపరీతంగా ప్లాన్స్ చేస్తూ ఉంటాం. అలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలని. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వేసుకున్న ప్లాన్స్ అన్నీ తిప్పికొట్టడం కళ్ళారా చూస్తాం. అలాగే ఇప్పుడు ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఆ స్పీచ్ని 100 సార్లు రిహార్సల్ చేసి ఉంటాం రూమ్లో. వన్స్ స్టేజ్ పైకి ఎక్కగానే గాలిపోతుంది. మాట్లాడాలి అనుకున్న మాటలు తప్ప అన్నీ మాట్లాడతాం. తప్పును కవర్ చేయడానికి ఇంకా చాలా తప్పులు చేస్తూ ఉంటాం. ఇలాంటి సమయాల్లో తప్పు మనది కాదు, మన నాలెడ్జ్ది కాదు. మనం ఏమి తెలివి తక్కువ వాళ్ళం కాదు, చేతగాని వాళ్ళం అస్సలు కాదు. మనం పక్కా ప్లాన్ వేసాం, ఆ ప్లాన్ని ప్రాక్టీస్ కూడా చేసాం. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన మైండ్లో. ఎప్పుడైతే నువ్వు రంగంలోకి దిగి పని చేస్తావో అప్పుడు నీ మైండ్ లైట్లోకి వస్తుంది. నీ పైన నీకు డౌట్ కలిగేలా చేస్తుంది, నిన్ను తక్కువ అంచనా వేయడానికి ట్రై చేస్తుంది. మన థాట్స్ని, మన ఐడియాస్ని ఫేడ్ అవుట్ చేసి మనల్ని బ్లాంక్ పేజ్లో నింపేస్తుంది. టాయిస్ట్ మాస్టర్ అయిన లావ్ త్సు అనే ఆయన ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ఇలా మీ ఆలోచనలకు ఏదైనా అడ్డుపడితే దాన్ని కంప్లీట్ చేయడానికి కష్టపడకుండా, మిమ్మల్ని మీరు బలవంత పెట్టకుండా ఏదైనా ఈజీ వే ఉందా అని ఆలోచించండి. ఇప్పుడు సముద్రంలో ఒక అలకి ఎదురుగా వెళ్తే ఆ అల మనల్ని తిప్పి మళ్ళీ గట్టికి తీసుకొస్తుంది. సేమ్ వే ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాలను చూసి భయపడటం, బాధపడడం కంటే ఇంకో దారి ఏదైనా ఉందా అని ఆలోచించడం మొదలుపెట్టండి. ముందుగా మ్యాటర్లోకి పోయే ముందు ఈ లావ్ త్సు అనే మాస్టర్ గురించి తెలుసుకుందాం. కొంతమంది ఏమో ఈ లావ్ త్సు అనే మాస్టర్ అసలు పుట్టనే లేదంటారు. ఇంకొంతమంది ఏమో ఈయన 5th and 6th century బీసీలో పుట్టాడు అని అంటారు. ఏదేమైనప్పటికీ ఈయన పైన ఉన్న టాయిస్ట్ స్క్రిప్చర్ని యూజ్ చేసుకొని చాలామంది బాగుపడ్డారు. ఈయన ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ద వాల్యూ ఆఫ్ ట్రస్టింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రయింగ్ టు కంట్రోల్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీథింగ్. ఒకరిని కంట్రోల్లో ఉంచాలి, కంట్రోల్లో పెట్టాలి అని అనుకునే బదులు వాళ్ళతో నమ్మకంగా ఉండాలి, వాళ్ళని మనం నమ్మాలి అంటారు ఈయన. నిజమే కదా. ఇప్పుడు నీకు ఒకరిపైన అనుమానం ఉంది, తను మీకు కావాల్సిన మనిషి. మీరు తనని కంట్రోల్లో ఉంచాలి అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే అది మన వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. అదే తనని మనం నమ్మామనుకోండి, తనపైన ప్రేమ చూపించామనుకోండి, తను ఈరోజు తప్పు చేసినా కొన్ని రోజులకు మీరు వాళ్ళపైన పెట్టుకున్న నమ్మకాన్ని చూసి వాళ్ళు మారుతారు. అందుకే ఈయన ఇతరులను కంట్రోల్ చేసే బదులు వాళ్ళని నమ్మడం ద్వారా సమస్య తీరుతుందని చెప్తారు. టేకింగ్ ద లోయర్ పొజిషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రయింగ్ టు డామినేట్. నువ్వు ఇతరులను డామినేట్ చేసుకుంటూ పోతే నిన్ను చూసి ఇతరులు కూడా ఇంకా తెలివిగా ప్లాన్ చేసి నిన్ను తొక్కేయచ్చు. సో లావ్ త్సు ఏమంటాడంటే ఇతరులను చూస్తూ వాళ్ళు చేసిన తప్పులు చేయకుండా, ఓడిపోకుండా ఎప్పుడు విజయాన్ని సాధిస్తూ ఉండొచ్చంట. సో డామినేట్ చేయాల్సిన అవసరం లేదు, ఒకరిని తొక్కేయాల్సిన అవసరం లేదు, ఒకరిని దాటి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఈరోజు నువ్వు ఒకరిని డామినేట్ చేస్తే రేపు నేను వేరే వాడు వచ్చి డామినేట్ చేస్తాడు. లైఫ్ అంటే ఏంది? ప్రశాంతంగా బ్రతకడం. ఎదుటివారు తప్పుల నుంచి నేర్చుకొని బ్రతకడంలో ఉన్న ప్రశాంతత దేంట్లో ఉందో మీరే చెప్పండి. బీయింగ్ ఫ్లెక్సిబుల్ ఇన్స్టెడ్ ఆఫ్ రిజిడ్. ఏ విషయమైనా విని వదిలేసి మన పని మనం చూసుకోవాలి. నాకు మోసం జరిగింది, నేను ఓడిపోయా, నా వల్ల కాదని కట్టుకొని కూర్చుంటే నువ్వు మళ్ళీ మోసపోతావు, మళ్ళీ ఓడిపోతావు. ఇది మాత్రం గ్యారంటీ. లెట్ ఇట్ బి. జరిగిందేదో జరిగింది. జరిగిందా, చూసావా, వదిలే. ఇంకోసారి జాగ్రత్తగా ఉండు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక చెరువు ఉంది. డ్యామ్ గేట్స్ ఓపెన్ చేస్తేనో వర్షాలు పడితేనో అది నీటితో నిండి ఉంటుంది. కొన్ని రోజులకి మళ్ళీ చెరువు ఎండిపోతుంది. అదే ఒక నదిని చూడండి, రివర్ ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటుంది, సాఫ్ట్గా, స్మూత్గా, ఎక్కడ ఆగకుండా వెళ్తూనే ఉంటుంది. మనం కూడా ఇలా కట్టుకొని గట్టిగా నా జీవితం ఇంతే అని కూర్చుంటే నీ జీవితం అంతే, ఎవరు వచ్చి సాయం చేయరు, ఎప్పటికీ బాగుపడదు. అదే ఫ్లెక్సిబుల్గా ఉంటే
అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయి, కానీ కొంచెం టైం పడుతుందంటే వెయిట్ చేసి చూడండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కమెంట్ చేయండి. ఇప్పటి నుండి మీకు కావాల్సిన వీడియోసే చేద్దాం అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.